కావలి వాయిస్ కు స్వాగతం. కావలిలో మరో సేవా కార్యక్రమం ఆదర్శంగా నిలిచింది. పక్షవాతంతో బాధపడుతున్న కావలి పట్టణం వెంగళరావు నగర్కు చెందిన సుబ్రహ్మణ్యం కుటుంబానికి స్వయం ఉపాధి కల్పించే లక్ష్యంతో P4 పథకం కింద సంయుక్త సేవా సంస్థ తోపుడు బండిని అందించింది. కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి చేతుల మీదుగా బండిని అందజేయడంతో పాటు బాధిత కుటుంబానికి ఎమ్మెల్యే 10,000 రూపాయల ఆర్థిక సహాయం కూడా అందించారు. ఇప్పటికే 100కు పైగా ఉపాధి కార్యక్రమాలు చేపట్టిన సంయుక్త సేవా సంస్థ సేవలను ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందిస్తూ ఇలాంటి సేవా కార్యక్రమాలు మరింతగా విస్తరించాలని ఆకాంక్షించారు. ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం, ఈ మంచి ప్రభుత్వం పేద నిర్మూలన చేయాలనేటువంటి ఉద్దేశంతో P4 కార్యక్రమాన్ని ప్రారంభించడం, ఎంతో మంది దాతలు దీనికి మార్గదర్శకులుగా ముందుకు రావటం, ఈ బంగారు కుటుంబాలు ఎవరైతే ఆశ్రయం కోరుతున్నారో, ఎవరికైతే ఆసరా అవసరం ఉందో వారందరికి కూడా చేయూతనిచ్చేటువంటి భాగంగా మన నియోజకవర్గంలో సంయుక్త సేవా సంస్థ మిత్రుడు సురేంద్ర ఆటో డ్రైవర్, కానీ మనసు విమానం అంత ఎత్తులో ఉంది. అందుకనే వారు ఈరోజు దాతృత్వంతో ఈరోజు చాలా మందికి చాలా రకాల ఉపాధి కార్యక్రమాలు అందిస్తూ ఈ రోజున ఉపాధి పొందేటువంటి వ్యక్తి అనుకోని పరిస్థితుల్లో అంగవైకల్యం చెందిన తరుణంలో ఆ కుటుంబానికి అండగా ఉండాలి, ఆ కుటుంబానికి తోడుగా ఉండాలి, ఆ కుటుంబానికి ఆసరాగా ఉండాలనే ఉద్దేశంతో ఆ భార్యాభర్తలు ఇద్దరు కూడా ఈ రోజున తోపుడు బండిని ఇచ్చేదానికి ముందుకు వచ్చిన సురేంద్ర గారిని ఆయన్ని చేసేటువంటి సేవా కార్యక్రమాలు నిరంతరం కూడా కావలి అభ్యున్నతికి వారు పోటుపడుతున్నారు. నిజంగా వారిని మేము ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. ఎన్నో సేవా కార్యక్రమాలు ఆ కుటుంబం, వాళ్ళ పాప కావచ్చు, అటు కళలను ప్రోత్సహిస్తూ ఈ రోజున భరతనాట్యం మొదలుకొని కూచిపూడి వరకు ఈ రోజు పిల్లల్లో అందరికీ కూడా ఈ రోజు కూచిపూడిని నేర్పిస్తూ అమ్మాయి కూడా కళామ తల్లిగా అభివృద్ధి చెందుతూ ఈ రోజు సురేంద్ర కూడా ఆ యొక్క కార్యక్రమాన్ని పుణికిపుచ్చుకుని కావల్లో ఎంతో మంది నిరుపేదలకు అండగా ఉంటూ ఇప్పటికే దాదాపు సుమారు 100 మంది పై చెలిపిన ఈ రోజు వారి చేయూతనివ్వడం జరిగింది. వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ ఇటువంటి కార్యక్రమాలు జీవితంలో ఇంకా చేయాలని, పేదవాడికి అండగా ఉండటం అనేది చాలా గొప్ప మనసున్నటువంటి కొద్ది మందే చేస్తారు. డబ్బున్న వాళ్ళు చాలా మంది ఉంటారు, కానీ మనసున్న వాళ్ళు కొద్ది మందే. మనసున్న వాళ్ళు చిరంజీవులుగా మిగిలిపోతారు, డబ్బున్న వాళ్ళు కీర్తి లేని వ్యక్తులుగా మిగిలిపోతారు. తప్పకుండా వారిని ఆదర్శంగా తీసుకుని ఇంకా కావాలి ప్రజలు ముందుకు రావాలని మనసారా కోరుకుంటూ వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.